బుల్లితెర నటి అలానే 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అయిన ప్రియాంక జైన్ కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అయితే అవసరం లేదు. మొదట్లో సీరియల్స్‌లో నటిస్తూ చాలా పద్ధతిగా కనిపించడంతో చాలామంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చి టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉండడం, బయటికి రాగానే ఆమె గ్లామర్ డోస్ పెంచడంతో సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివిటీని ఫేస్ చేసింది. ఎంత నెగెటివిటీ వచ్చినా సరే నేనెప్పుడు కేర్ చేయనంటూ ఇప్పటికే జనాలకైతే ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చింది. అనేక షోస్‌కి రావడము, ఆమె చిన్న చిన్న బట్టలు వేయడంతో సీరియస్‌లీ ఇంత పద్ధతిగా ఉండేదానివి ప్రియాంక, ఇప్పుడు ఎందుకు అంత పొట్టి బట్టలు వేస్తున్నావు అనే ట్రోల్స్ కూడా ఈమె పైన జరిగాయి. ఇక తాజాగా పర్పుల్ మ్యాజిక్ అంటూ ఒక యాడ్ షూట్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రియాంక లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ లుక్స్ పైన నెటిజన్లు చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఎండు చేప ఎప్పుడు ఎంత గ్లామర్‌గా డోస్ పెంచినా ఎండు చేపలానే ఉంటుంది అని. కొంతమంది అక్క మరి ఎందుకు ఇంత ఓవర్ మేకప్ చేస్తున్నావని, ఎందుకు ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్నావని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అన్నాక నెగటివిటీ చాలా సర్వసాధారణమే. అది ప్రియాంక జైన్ ఎప్పటినుంచో యాక్సెప్ట్ చేస్తుంది. ఇక ప్రియాంక జైన్ ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కి ఒక క్లారిటీ ఇస్తూనే వస్తుంది. మీరు నా పైన ఎంతగా ఏడ్చి ట్రోల్స్ చేసినా అది నా కెరియర్‌కి ప్లస్ పాయింటే అవుతుంది. మీ టైం వేస్టే అవుతుంది తప్ప మీరు ఉచిత సలహాలు ఇవ్వద్దని ఇప్పటికే ప్రియాంక జైన్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చింది. అప్పట్లో ఒక బ్లాక్ డ్రెస్‌లో తను ఒక షోకి వచ్చినప్పుడు ఆమె పైన చాలా నెగటివిటీ వచ్చింది. ఈ విషయం పైన తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోని షేర్ చేస్తూ ఆ షూట్‌కి సంబంధించిన వీడియోని క్లియర్‌గా షేర్ చేసింది. అక్కడ తను ఎందుకు ఆ డ్రెస్ వేసుకుంది, ఎందుకు తను గ్లామర్‌గా ఉంటుంది అనేది కూడా చెప్పిందనమాట. సో, ప్రియాంక జైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోకి వెళ్లి ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం, ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 1,000,000 ఫాలోవర్స్‌ని సొంతం చేసుకోవడంతో ఈమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ అనేక ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోవడానికి తన పార్ట్నర్ శివ్‌తో చాలా వరకు ట్రై చేస్తున్నారు. చాలా మందికి ఈ కపుల్ అంటే చాలా ఫేవరెట్ అని చెప్పుకోవాలి. అయితే ప్రియాంక జైన్ ఎంత నెగటివిటీ వచ్చినా అదంతా నేను ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తాను, సక్సెస్‌ఫుల్ అవుతాను అంటూ కూడా అందరికీ ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మీలో ఎంతమందికి ప్రియాంక జైన్ అంటే ఇష్టం అనేది కామెంట్స్‌లో చెప్పండి.